నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ప్రతి కుటుంబంలోనూ ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. పిల్లలతో హోంవర్క్ చేయించడానికి తల్లిదండ్రులు సతమతమైపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక ఆ వర్క్ తామే పూర్తి చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా తమంతట తాము పిల్లలే ఇష్టంగా హోంవర్క్ చేసుకుపోయేలా చేయగల చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవి మీకోసం మిత్రులారా. రోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్ చేయమని బలవంత పెట్టకుండా 1 గంట పాటు పిల్లల్ని ఆడనివ్వాలి. ఆటల తర్వాత స్నానం చేయించి హోంవర్క్ చేయమని పురమాయిస్తే కొత్త ఉత్సాహంతో ఇష్టంగా చేస్తారు. కొందరు పిల్లలకి ఇంట్లో చదవటం రాయటం నచ్చదు. ఇంట్లో ఉన్నంతసేపు తమకు ఇష్టమైనట్టు ఉండాలని ప్రయత్నిస్తారు. అలాంటి పిల్లలకు హోంవర్క్ చేయమని చెబితే విసుగ్గా చూస్తారు. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, ఏం రాయించారు, ఆ టీచర్ ఏం చెప్పింది అని మాటల్లో పెట్టి మెల్లిగా పుస్తకాలు తీయించాలి వారి చేత. అవసరమైతే దగ్గరుండి వారి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి చేయాలి. ఒకసారి సహాయం చేసినా రెండోసారి వాళ్ళంతటా వాళ్లే హోంవర్క్ పూర్తి చేసేలా మనం చూసుకోవాలి మిత్రులారా. ప్రతిరోజు హోంవర్క్ ఓ సమయాన్ని, స్థలాన్ని కేటాయించి దాన్నే ప్రతిరోజు అనుసరించేలా చేయాలి. ఎప్పుడైనా పిల్లలు హోంవర్క్ చేయటానికి నిరాకరిస్తే కారణం అడిగి తెలుసుకొని అందుకు తగ్గట్టు మనం స్పందించాలి, అంతేగాని కోప్పడకూడదు. హోంవర్క్ చేయడం కూడా ఆటల్లో భాగంగా పిల్లలు ఇష్టంగా చేసే వాతావరణాన్ని కల్పించినట్లయితే చక్కగా మీ పిల్లలు హోంవర్క్ చేస్తారు. సో ఎందుకంటే బలవంతంగా ఏది మనం పిల్లల మీద రుద్దలేం. చదువైనా, ఆటలైనా, హోంవర్క్ అయినా, ఇంకేదైనా. సో వాళ్ళకి ఏది ఇష్టం, ఎలా ఇష్టం గమనించి ఆ విధంగామైన వాతావరణాన్ని మనం కల్పిస్తూ వారితో చదివించవచ్చు, రాయించవచ్చు, హోంవర్క్ చేయించవచ్చు, ఏమైనా చేయించవచ్చు. తల్లిదండ్రులు ఒక్కసారి మీరు గుర్తుంచుకొని దీన్ని ఫాలో అయిపోండి ప్లీజ్.